ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా పరిచయం చేసేసుకుని ఇవాళ టేస్టీ వెరైటీస్ చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? పద్మావతి. పద్మ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్మన్ ఘాట్ నుంచి. కర్మన్ ఘాట్. ఓకే, హలో అండి. హలో. మీ పేరేంటి? కీర్తన. కీర్తన, మీరు ఎక్కడి నుంచి? కర్మన్ ఘాట్ అండి. ఓ, మీ ఇద్దరు పరిచయం ఉందా అయితే? అవునండి. ఏంటి చుట్టాలా, ఫ్రెండ్సా? కో-సిస్టర్స్. ఓ, తోడుకోడళ్ళా? సో ఒక్కటే దగ్గర ఉంటారా మీరు? ఒకే ఇంట్లోనా? జాయింట్ ఫ్యామిలీ. వెరీ గుడ్. మీ ఇద్దరైనా ఇంకా ఉన్నారా తోడుకోడళ్ళు? అక్క ఉన్నదండి. ఇంకా అక్క ఉన్నారా? మీరు లాస్ట్. వెరీ గుడ్. సో మరి రెడీ ఇద్దరు కూడా వంటలు చేయడానికి? సో చూద్దాం ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో ఏమి లేనట్టుంది, చాలా తేలిగ్గా ఉంది. ఓ, ఆకువా, అందుకే చాలా లైట్ గా ఉంది. సో పుదీనా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. మంచి ఐటమ్ వచ్చింది మీకు యాక్చువల్ గా, ఎందుకంటే పుదీనా జస్ట్ అట్లా కొద్దిగా లీవ్స్ వేసుకున్నా మనకి ఆ స్మెల్ టేస్ట్ బాగా తెలుస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరిద్దరు ఏం చేయాలంటే కొంచెం పుదీనా ఫ్లేవర్ ఎక్కువ తెలిసేలాగా ఉండాలన్నమాట. అది రైస్ ఐటమ్ అవ్వచ్చు, కర్రీ అవ్వచ్చు, స్నాక్ అవ్వచ్చు, ఏదైనా కూడా కొంచెం మనం అట్లా నోట్లో పెట్టుకోగానే ఆ పుదీనా ఫ్లేవర్ ఉండాలి దాంట్లో. సో ఆలోచించండి ఇద్దరు కూడా చక్కగా పుదీనాతో ఏం చేయొచ్చు. నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ డిసైడ్ అయితే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో థింక్. పుదీనాతో కొంచెం టేస్టీగా వెరైటీగా ఏం చేయొచ్చు. పుదీనా అనగానే ఫస్ట్ రైస్ ఐటమ్ గుర్తొస్తుంది కదా, అంటే ఇలా ఏదైనా చేయాలి అంటే ఎక్కువ వాడతారు. కూరల్లో కూడా వేసుకోవచ్చు, పుదీనా పచ్చడి చేసుకోవచ్చు, పచ్చడిలో రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చు. అంతే. మీరు చేస్తారా? ఏం చేస్తారు పద్మావతి గారు? పుదీనా కార్న్ రైస్. పుదీనా కార్న్ రైసా? అదే పుదీనా అనగానే మనకి రైస్ ఐటమ్ వస్తుంది, దాంట్లో కాంబినేషన్స్ డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. సో బిర్యానీ టైప్ కార్న్ రైస్, పుదీనా కార్న్ రైస్ చేస్తారు. ఓకే ఓకే అండి, మరి పుదీనా కార్న్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుదీనా కార్న్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. పద్మావతి గారు మొదలు పెడదామా? ఓకే, ముందుగా రైస్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇది ఫస్ట్ ఉడికించేసి పక్కన ఉంచుకోవాలి. బాస్మతి బియ్యం కదా? బాస్మతి రైస్. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత పోపు దినుసులు కొన్ని, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి. ఓకే, సో ఇంకా మన కారం అంతా ఇదేనా? పుదీనా పేస్ట్ లో పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసేసాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పుదీనా పేస్ట్ లో పచ్చిమిర్చి వేసి, పచ్చిమిర్చి సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసాం. ఓకే ఓకే. నెక్స్ట్ కార్న్. సో ఇవేమీ ఉడికించలేదు? ఉడికించలేదు. ఓకే, ఇవన్నా టప్ టప్ అంటాయి అంటారా? అంటాయి కదా, అంటాయి. పచ్చివి కదా? పచ్చివి. అదే కొంచెం మూత పెట్టి 2 minutes. సో ఇది పుదీనా పేస్ట్ కదా? పుదీనా, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి చేసేసారు. పేస్ట్ చేసి, సో పేస్ట్ చేసుకుంటే మనకి అది ఫ్లేవర్ అంతా కూడా రైస్ కి బాగా పట్టేస్తుంది. నైస్ నైస్. సో రైస్ ఐటమ్స్ ఇలా పుదీనా అంటే చేస్తూ ఉంటారా? వెరైటీస్ చేస్తుంటాం. వెరీ గుడ్. సో మీరు ముగ్గురు అంటే వర్కింగా లేకపోతే ఇంట్లోనే ఉంటారా తోడుకోడళ్ళు? లేదండి, పెద్దక్క ఇంట్లోనే ఉంటుంది. మేమిద్దరం ఆఫీస్కి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే మాది డిస్ట్రిబ్యూషన్. ఆఫీస్కి వెళ్తుంటారు అప్పుడప్పుడు? అంటే ఇలా అప్పుడప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చా? నాకు డౌట్. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది, సో మీరు కూడా అలా వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు? వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు మీ హస్బెండ్స్ కి. సూపర్. సో మీ వారి పేరేంటి? ప్రశాంత్ కుమార్. మీ వారి పేరు? సతీష్ కుమార్. సతీష్ కుమార్. నైస్ నైస్. ఓకే, ఒకసారి తిప్పుదామా? పిల్లలు ఉన్నారా పద్మావతి గారు మీకు? ఒక పాప. ఒకతే పాప? ఒకతే పాప. ఏం చదువుతోంది? ఇంకా చదవట్లేదా? 3 years అండి. చిన్న పాప. ఓ నైస్ నైస్. ఇవి మగ్గాయా? మగ్గాయండి. ఓకే. నెక్స్ట్ కొంచెం బిర్యానీ మసాలా. ఓకే. యాక్చువల్ గా కార్న్ ఉడికించి వేసేసుకుంటే మనకి ఇంకా ఫాస్ట్ గా అయిపోతుందేమో కదా, కానీ పచ్చి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందా ఇక్కడ ఇలా ఆయిల్ లో వేగితే? ఓకే ఓకే. నెక్స్ట్ పుదీనా పేస్ట్.
సో మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టు పుదీనా పేస్ట్ వేసుకో. ఓకే. సో మీ అక్క పేరేమిటి? కల్పన. కల్పన. ఎవరు బాగా వంటలు చేస్తారు మీ ముగ్గురులో? అందరం కలిసి, అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు. అందరు కలిసి చేస్తూ ఉంటారు. మొత్తం 4 లేడీస్ అన్నమాట మీ ఇంట్లో. 4 లేడీస్. ఓ నైస్. అత్తమ్మ ఎక్కువ బాగా వెరైటీస్ చేస్తుంది. ఓ స్టిల్ ఇంకా మీరు ఆవిడే చేస్తున్నారా? ఓకే ఓకే. సో ఆవిడకి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారా? ఇంకా సండే వస్తే మాకు వదిలి పెట్టేస్తుంది అన్నమాట. రెస్ట్ అనమాట ఆవిడకి. ఓకే. సో అయితే అందరికి బాగానే వంటలు వచ్చేసింది. మీ పెళ్ళి ఎన్నాళ్ళైంది? 1 year అవుతుంది. 1 year అవుతుందా? ఓకే. సాల్ట్, లైట్ గా సాల్ట్. సో ఆల్రెడీ పేస్ట్ లో కొంచెం యాడ్ చేసాం కదా, లైట్ గా సాల్ట్. మీ పాప పేరేంటి? పద్మావతి గారు. లాస్రిత. లాస్రిత. భలే భలే వెతుకుతున్నారు పేర్లు అసలు. లాస్యా విన్నాము, అశ్రిత విన్నాము. మీరు ఆ 2 కలిపి లాస్రితనా? లాస్రిత గానీ ఇంట్లో అందరు ముద్దుగా లస్సీ లస్సీ అని. లస్సీయా? బాగుంది, సమ్మర్ స్పెషల్. లస్సీ అని పిలుస్తుంటారు. లస్సీ. నైస్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా రెడీ చేసినటువంటి రైస్ ఐటమ్. ఓకే. చూసుకోండి దానికి సరిపడా. మంచి ఆ పుదీనా స్మెల్ బాగా వస్తుంది కదా. ఆ పుదీనా వేగితే కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది. సో యాక్చువల్గా ఎప్పుడైనా మనకి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రైస్ మిగిలిపోయినా కొంచెం దాన్ని ఫ్రెష్ గా చేసుకోవాలంటే ఇలాంటి చేసుకోవచ్చు. నార్మల్ గా ఎక్కువగా పుదీనా మామూలుగా యూజ్ చేస్తాం కదా రైస్ లో, లీవ్స్ వేసేస్తాము. ఇట్లా పేస్ట్ చేసే వరకు ఆకులు ఉంటే వరకు కూడా కొంతమంది తినడానికి ఇష్టపడరు కదా, ముఖ్యంగా పిల్లలైతే. ఇట్లా పేస్ట్ చేస్తే అందరికి బాగుంటుంది. ఓకే. మా ఫ్యామిలీ మెంబర్స్ కి, అమ్మ వాళ్ళకి, రిలేటివ్స్ కి అందరికి ఈటీవీ అభిరుచి నుండి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో మీ ఫ్యామిలీకి, మీ అమ్మ వాళ్ళకి, మీ రిలేటివ్స్ కి అందరికి కూడా ఈటీవీ అభిరుచి నుంచి నా తరపు నుంచి కూడా ప్రత్యేకంగా హాయ్. రెగ్యులర్ గా చూస్తుంటాం. ట్రై చేస్తూ ఉంటారా వంటలు? అంటే జాయింట్ ఫ్యామిలీ కదా, గెట్ టుగెదర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు వెరైటీ డిషెస్ కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మా ప్రోగ్రామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. నైస్ నైస్. సో సరిపోతుందా అండి? ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసి సో దీంట్లోకి ఇంకా కాంబినేషన్ ఏం అక్కర్లేదేమో కదా, జస్ట్ పెరుగు చట్నీ లాంటిది ఏమైనా, పెరుగు పచ్చడి లాంటిది సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పుదీనా అదే కొంచెం ఎక్కువ ఘాటు ఉంటుంది కదా మనకి. ఓ పుదీనా రైస్ లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాల్సిందేనా? పుదీనా వేయొచ్చు కదా. ఆల్రెడీ పుదీనా మనం పేస్ట్ చేసేసాం కదండి, కొత్తిమీర వేస్తారా? కొత్తిమీర లేకపోతే మనకి ఏ వంట కూడా ఫుల్ఫిల్ గా అంటే ఫినిష్ అనిపించదండి. సో రైస్ ఐటమ్ కి చక్కగా ఆనియన్స్ కూడా చాలా బాగుంటాయి. పుదీనా కార్న్ రైస్ రెడీ. నైస్. ఓకే అండి, మరి పుదీనా కార్న్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా కార్న్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, పుదీనా పేస్ట్ వేసి వేగాక అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పుదీనా కార్న్ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. వేసవి కాలంలో రాగి జావను ఎక్కువగా మజ్జిగలో కలుపుకొని తీసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఒంటికి బాగా చలువ చేస్తుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా శ్రేయస్కరం.